హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు రేణు దేశాయ్ గారి వ్యాఖ్యలు ఎందుకంత వివాదాస్పదం అయినాయి, ఆవిడ ఎందుకంత ఘాటుగా మాట్లాడారు, ఎందుకంత ఆవేశపూరితంగా మాట్లాడారు, దీని వెనకాల కోర్టు తీర్పు ఏంటి, ఇది తెలుసుకోవాలి. చాలామంది రేణు దేశాయ్ గారిని తిడుతూ వీడియోలు చేస్తున్నారు, లేకపోతే కామెంట్స్ రూపంలో అవన్నీ వ్యతిరేకిస్తున్నారు. అసలు రేణు దేశాయ్ గారు డాగ్ లవర్ అని అందరికీ తెలుసు, కానీ ఆ డాగ్ లవర్ వెనకాల అంత బాధాకరమైన విషయం ఏంటి, ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జనవరి 13వ తారీఖున హైకోర్టు తీర్పు ఏంటో తెలియాలి. హైకోర్టు తీర్పు తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5-6 సంవత్సరాల నుంచి ఈ కుక్కలు చిన్నపిల్లల్ని ఎంత దారుణంగా చంపేస్తున్నాయో తెలుసుకోవాలి. ఈ వైల్డ్ డాగ్స్ హైదరాబాద్ సిటీలో మాత్రమే, అంటే హైదరాబాద్ సిటీలోనే ఎక్కువ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి ఆ కెమెరాకి చిక్కిన విజువల్స్ బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఓవరాల్ ఏపీ, తెలంగాణ కాదు, ఇండియా మొత్తం కూడా ఈ కుక్కలు చిన్నపిల్లల్ని ఎలా చంపేస్తున్నాయి అది తెలియాలి. అది తెలుసుకుంటేనే మీకు ఈ వీడియో యొక్క ముఖ్యమైన విషయం అర్థమవుద్ది, లేకపోతే రేణు దేశాయ్ గారి బాధ అర్థమవుతుంది. రేణు దేశాయ్ గారికి ఈ విషయంలో సపోర్ట్ చేయాలి మనం. ఎందుకంటే ఆ కుక్కలు చిన్న పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నాయి, దాని మీద సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పు అంత వ్యతిరేకంగా ఎందుకు ఇచ్చింది. అది సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఏంటంటే కుక్కల్ని ఆ పిల్లలకి చంపుతున్నాయి కదా, ఇమ్మీడియట్లీ కుక్కల్ని ఆ పిల్లల్ని చంపే కుక్కలు ఏదైతే ఉన్నాయో అవి ఇమ్మీడియట్లీగా మున్సిపల్ అధికారులు చర్య తీసుకుని కుక్కల్ని చంపేయండి, లేకపోతే ఆ కుక్కల్ని కంట్రోల్ చేయండి. దీని మీద మున్సిపల్ డిపార్ట్మెంటు ఫెయిల్యూర్ అయింది. దీని మీద ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ స్పందించి మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆ ఫెయిల్యూర్ అయిన డిపార్ట్మెంట్లని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుని మీరు తగిన పరిష్కారం చూపించండి. అండ్ డాగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఆ డాగ్ లవర్స్కి చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాం ఈ కోర్టు ద్వారా. ఏంటంటే మీరు ఫుడ్డు రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ వేయడానికి వీల్లేదు. డాగ్స్ మీరు ప్రేమించాలనుకుంటే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి. ఎందుకంటే మీ వల్ల మీరు కుక్కలకి ఆహారం వేసి ఒక రోజు వేయకపోవడం వల్ల కుక్కలు ఏమవుతున్నాయి, ఆకలితో చిన్నపిల్లల్ని చంపేస్తున్నాయి. ఇది కోర్టు తీర్పు. కోర్టు తీర్పు ఎప్పుడు కూడా సెక్షన్స్ని చూసి అమలు చేసే విధంగా ఉంటుంది, కానీ హోమన్ విషయాల్ని అమలు చేసే విధంగా ఆ కోర్టు తీర్పు ఉండదు. ఎందుకంటే న్యాయదేవత కళ్ళు ఉండవు కాబట్టి మీకు అందరికీ తెలుసు. కానీ మనం ఆ తీర్పును వెల్లడించే జడ్జి గారికి ఈ న్యాయవాదులు చెప్పి ఆలోచన రీతిని పెంచాలి కదా. ఇప్పుడు అసలు ఇక్కడ ఆపోజిషన్ న్యాయవాది ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఇక్కడ రేణు దేశాయ్ గారి మాటల్లో సరైన అర్థం రాలేదు. కానీ ఆవిడ పాపం తెలుగు రాక ఆ స్పందనలో మనం చాలా ఇంపార్టెంట్ విషయం మిస్ అవుతున్నాం. కానీ నేను ఇక్కడ సొల్యూషన్ని తెలుసుకున్నాను. ఆ సొల్యూషన్ కనుక ఖచ్చితంగా రేణు దేశాయ్ గారు పట్టుకుంటే, రేణు దేశాయ్ గారు ఈ సొల్యూషన్ కనుక క్యాచ్ చేస్తే ఖచ్చితంగా రేణు దేశాయ్ గారు దీని మీద సీరియస్గా తీసుకోవాలి. ఒక రేణు దేశాయ్ గారే కాదండి, డాగ్ లవర్స్. ఈరోజు మేయర్ విజయలక్ష్మి గారు బీభత్సమైన డాగ్ లవర్. గతంలో ఆవిడ ఇలాంటి విషయాల్లో ఆవిడ స్పందిస్తూ కుక్కలు ఏదో 2-3 కుక్కలు చేసిన దాని మీద మొత్తం అన్ని కుక్కలను చంపేస్తారా అంటే, దానికి ఆర్జీవి గారు స్పందించి ఆ వీధి కుక్కలన్నింటిని నువ్వు పెంచుకో, ఆ వీధి కుక్కలన్నీ తీసుకెళ్ళి ఆవిడ ఇంట్లో వదిలేండి అయ్యా అనేదో మాట్లాడారు. ఇక్కడ అతని ఆవేశాన్ని మనం తప్పట్టడానికి లేదు, ఇటు విజయలక్ష్మి గారి ఆవేశాన్ని తప్పట్టడానికి లేదు, ఇటు రేణు దేశాయ్ గారి ఆవేశాన్ని తప్పట్టడానికి లేదు. ఎంతకన్నా ముఖ్యం యానిమల్స్ లవర్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది అమలా గారు, సాయి కిరణ్ గారు. వాళ్ళు ఈ విషయంలో స్పందించలేదంటే వాళ్ళకి అర్థమైందా, లేకపోతే వాళ్ళు కూడా వచ్చి స్పందిస్తారో తెలియదు. బట్ ఇక్కడ వీళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, యానిమల్ లవర్స్గా, ఒక డాగ్ లవర్స్గా మీరు కుక్కల్ని ప్రేమించడం కరెక్టే, మీరు వాటికి ఫీడ్ చేయడం కూడా కరెక్టే. ఎందుకంటే ఆడవాళ్ళు ఎక్కువగా కుక్కల్ని ప్రేమిస్తారు, అది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ హైదరాబాద్ సిటీలో చాలా వీధి కుక్కలు ఏంటంటే ఒక 10-15 ఒకే చోట గుంపుగా ఒక ప్లేస్ని టెరిటరీగా అవి గుర్తించి అక్కడ పెట్టుకుంటూ ఉంటాయి. ఆ టెరిటరీలో ఉన్న వ్యర్థ పదార్థాలు అవి తింటున్నాయి. ఆ వ్యర్థ పదార్థాల్లో ఎక్కువగా మాంసకృత పదార్థాలు వస్తున్నాయి. అవి కుళ్ళిన మాంసకృత పదార్థాలు తినడం వల్ల ఆ కుక్కల యొక్క ఆలోచన రీతి అంటే సైకోతనంగా మారుతున్నాయి. ఎవరికైనా సరే మీరు గమనించండి, ఓకే, ఉప్పు తినే వ్యక్తులు ఉంటారు, వాళ్ళని బ్రాహ్మిన్స్ అనొచ్చు, లేకపోతే ఇంకో క్యాస్ట్ అనొచ్చు. వాళ్ళ ఆలోచన రీతి వేరేగా ఉంటుంది, అలాగే మాంసం తినే వాళ్ళ ఆలోచన రీతి వేరేగా ఉంటుంది. దాంట్లో తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సాఫ్ట్ ఉంటారంట. బ్రాహ్మిన్స్లో అంత క్రూయాలిటీగా నేను ఎక్కడో కొంతమందిని చూసే ఉంటాం, కానీ చాలామంది సాఫ్ట్గా ఉంటారు, అంటే వాళ్ళు గొడవలకు వెళ్ళరు. గమనించారా, ఫుడ్లో తినే వ్యవహారాల శైలిలో మార్పు ఉంటుంది. మాంసకృతులు తినే వ్యక్తుల్లో, అందులో ఏ క్యాస్ట్ గురించి మాట్లాడతలేదు, బట్ ఆ వ్యక్తులు ఏదైతే ఉన్నారో వాళ్ళలో ఆలోచన సరళి కొంచెం మార్పు, కొంచెం ఆవేశంగా ఉంటుంది, కోపంగా ఉంటుంది, అవతల వాళ్ళని భయపెట్టే విధంగా ఉంటుంది. ఇదే కుక్కలకు ఉంది.
ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఈరోజు హైదరాబాద్ సిటీలో చాలా ఇంపార్టెంట్ విషయం అనేది, హైదరాబాద్ సిటీలో చికెన్ షాపులు, మటన్ షాపులు, లేకపోతే ఈ చేపల కొట్లు ఏదైతే ఉన్నాయో వాటి యొక్క వ్యర్థాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కడికో తీసుకెళ్ళే ట్రావెల్లో బయట పడేయాలంటే వాళ్ళకి ఖర్చు ఎక్కువ అనేసి అవి ఆ షాపులు పక్కనే పడేస్తున్నారు. అవి కుక్కలు తింటున్నాయి. ఆ కుక్కలు తినేసి క్లీన్ చేసేస్తున్నాయి అనేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ కుక్కలు ఆ వైల్డ్ ఆ కూర కుళ్ళిపోయిన పదార్థాలు తిని అవి చాలా వైల్డ్ యానిమల్స్గా మారుతున్నాయి. అటువంటి వైల్డ్ యానిమల్స్ ఏమవుతున్నాయంటే 2-3 రోజులకి ఆ ఆహారం దొరకపోయేటప్పటికి అవి సింగిల్గా ఎవడైనా హ్యూమన్ బీయింగ్ కనిపిస్తాయి. అంటే ఓ 10-15 ఏళ్ల లోపు కుర్రవాళ్ళు కానీ పిల్లలు కానీ కనిపిస్తే వాటిని పీక్కు తినే విధంగా కుక్కలు మారుతున్నాయి. ఈరోజు యూసఫ్గూడలో పెద్ద డంప్ యార్డ్ ఉంది. అది సిటీ మధ్యలో జనాల మధ్యలో ఉంది డంప్ యార్డ్. పోనీ డంప్ యార్డ్ మీరు అక్కడే పెట్టారు, ఎప్పటి నుంచో ఉంటుంది, దీనికి మీరు కొత్తగా మాట్లాడేది ఏంటంటే ఆ డంప్ యార్డ్కి కనీసం ఒక కంచి కానీ ఒక గోడ కానీ కట్టల. ఆ డంప్ యార్డ్‌లో చాలా కుళ్ళిన పదార్థాలు, ఎంతోమంది ఇళ్ళల్లో ఉన్న ఈ వ్యర్థ పదార్థాలు, అందులో చికెన్ ఉండొచ్చు, మటన్ ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, ఇంకో రకమైన మాంసకృతులు ఉండొచ్చు. ఇవన్నీ పట్టుకెళ్ళి ఆ కవర్లతో అక్కడ పడేస్తారు. ఆ కుళ్ళిన పదార్థాలు ఆ కుక్కలు వాసన పసిగట్టి ఎళ్లి అక్కడ తింటున్నాయి. దాన్ని ఆ కుక్కలు ఏం చేస్తున్నాయి? అవి టెరటరీగా మార్చుకుంటున్నాయి. అక్కడికి ఎవడైనా మనిషి గానీ, అటు పరిసర ప్రాంతాల్లో చిన్నపిల్లలు తిరుగుతుంటే అవి ఇమ్మీడియేట్‌గా అటాక్ చేసి చంపేసుకొని తినేస్తున్నాయి. అంటే అక్కడ సైకోగా మారడానికి ఈ మెయిను కారణం ఏంటంటే, ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో ఈ అధికారుల యొక్క నిర్లక్ష్యం, లోపం. దీని మీద కోర్టు తీర్పు ఆవేశపూరితంగా ఇచ్చింది. దీన్ని అర్థం చేసుకోలేని పాపం మన రేణుదేశాయ్ గారు ఆవేశపూరితంగా మాట్లాడారు. ఇది మీకు అర్థమైతే ఈ జనాలు ఇమ్మీడియేట్‌గా దీని మీద ఫైట్ చేయండి. రేణుదేశాయ్ గారు మీకు అర్థమవుతుందా? ఈరోజు ఎక్కడ చికెన్ షాపులు చూసినా, ఎక్కడ మటన్ షాపులు చూసినా అక్కడ వ్యర్థ పదార్థాలని వాళ్ళు తీసుకెళ్ళి ట్రావెలింగ్‌లో బయట పడేయట్లేదండి. ఎందుకంటే మున్సిపల్ వ్యవస్థకు కూడా వాళ్ళు డబ్బులు కట్టవలసి వస్తదనేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆ పక్కనే చిన్న ఒక ప్లేస్ క్రియేట్ చేసి దాని మీద అక్కడ వేసేస్తున్నారు. కుక్కలు అక్కడ తిని అవి బలుస్తున్నాయి. అవి వైల్డ్ డాగులుగా మారుతున్నాయి. ఆ వ్యర్థ పదార్థాలు తిని. ఇటువంటి చికెన్ షాపుల మీద గానీ, మటన్ షాపుల మీద గానీ, ఈ చేపల కొట్టుల మీద గానీ మీరు ఫైట్ చేసి, అటువంటి వీడియో క్లిప్పులు గనక మీకు దొరికితే అవి తీసుకొచ్చి ఇమ్మీడియేట్‌గా అవి యాక్షన్ తీసుకునే విధంగా ఈ అధికారులకు గాని మీరు చూపించగలిగితే, ఈ కుక్కల్ని మీరు కంట్రోల్ తెచ్చేసినట్టే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీరేసే ఆహార పదార్థాల్లో ఎక్కడా కూడా మాంసకృత పదార్థాలు ఉండవు. మీరిచ్చే ఫీడ్స్‌లో, పెరుగన్నంలో కుక్క అలాంటి బిహేవియర్ చేయదు. అందుకనే ఎప్పుడు మిమ్మల్ని కుక్కలు కరవలేదని మీరు అంటున్నారు చూసారా? మిమ్మల్ని కరవలేదు అంటే అక్కడ మీరిచ్చే పదార్థం యొక్క ఫుడ్ ఏదైతే ఉందో అది కుక్కలను వైల్డ్‌గా మార్చట్లేదు. ఇదే ఏఐ కూడా చెప్పింది. ఏఐ కూడా నేను ఇదే అడిగా. ఏంటి కుక్కలు వైల్డ్‌గా ఎందుకు మారుతున్నాయి? 25 సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు ఇంత వైల్డ్‌గా లేవు కదా కుక్కలు. ఇప్పుడే ఎందుకు ఇలా మారుతున్నాయంటే హైదరాబాద్ సిటీలో ప్రప్రదంగా ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఇలా మారడానికి గల కారణం ఇదే. ఓన్లీ వీళ్ళు షాపుల్లో ఉన్న వ్యర్థ పదార్థాలు ఆటిలకి ఏసేస్తున్నారు. వాడేమి ప్రేమతో వేయట్లా. వాడు ట్రావెలింగ్ ఖర్చు కలిసొస్తదనేసి దాన్ని పట్టుకెళ్ళి అక్కడ ఏసేస్తున్నాడు. దానివల్ల ఈ కుక్కలు వైల్డ్ డాగులుగా మారిపోతున్నాయి అని అక్కడున్న ఏఏ గానీ, లేకపోతే ఈరోజు చాలామంది జనాల యొక్క ఎనాలిసిస్ అండి. ఇది రేణుదేశాయ్ గారు గుర్తించాలి. రేణుదేశాయ్ గారే కాదు, యావత్తు డాగ్ లవర్స్ గుర్తించి ఇమ్మీడియేట్‌గా ఇటువంటి షాపులు గానీ, ఇటువంటి వ్యర్థ పదార్థాలని రోడ్ల మీద పడేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వీడియో తీసి, ఆ వీడియోని గనక మీరు పబ్లిష్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఇందులో మార్పు వస్తది. దీని మీద కోర్టు తీర్పులు ఇమ్మనండి. అప్పుడు ఏమవుతుందంటే వ్యవస్థ యొక్క మార్పు మొదలవుతుంది. క్లీన్ అండ్ గ్లీన్ మొదలవుతుంది. ఆ క్లీన్ అండ్ గ్రీన్‌లో మన జనాలకి పరిశుభ్రత అంటే ఏంటో తెలుస్తది. చాలామందికి పరిశుభ్రత తెలియకే ఇది ఇలా జరుగుతుంది. ఈ మున్సిపాలిటీ వ్యవస్థలో కూడా ఎక్కడ పడితే అక్కడ డస్ట్‌బిన్స్ ఉండవండి. హైదరాబాద్ ఒక పెద్ద మెట్రో సిటీ. అటువంటిది ఓ ఉమ్మేయడానికి రోడ్డు మీద ఏస్తున్నారు ఇంకానే. మీకు ఇంత కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అవుతున్న హైదరాబాద్ సిటీలో ఇంతకుముందున్న గవర్నమెంట్ కానీ, ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ఎక్కడా కూడా సరైన డస్ట్‌బిన్స్ పెట్టవు. ఎక్కడో డంప్ యార్డ్ కాడ ఒక పెద్ద డంప్ యార్డ్ కాడ ఒక డస్ట్‌బిన్ ఉంటే ఆడు అక్కడికెళ్ళి ఉమ్మేసుకుంటాడా? లేకపోతే అక్కడికెళ్ళి వాడు చెత్త పడేస్తాడా? మీరు ప్రతి సందుకు ఒక డంప్ యార్డ్ గానీ, లేకపోతే మీ డస్ట్‌బిన్ గానీ మీరు క్రియేట్ చేయగలిగితే ఈ లోపం క్లియర్ అయిపోద్ది కదా! దీని మీద మన రేణుదేశాయ్ గారు ఫైట్ చేస్తే బావుంటుంది. దీని మీద నెటిజన్స్ మాట్లాడితే బాగుంటుందని ఈ పూర్తి వీడియో మీకు అర్థమయ్యేటట్టు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇలాంటి వీడియోలు చేయడానికి మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ సైన్ ఆఫ్ మీరు రామ్.